కృత్రిమ మేధ వర్సెస్ మనిషి మేధస్సు పోటీ మొదలైంది. ఇప్పటికే దాని రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏఐని నెత్తిన పెట్టుకుని మనిషిని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఈ పరిశోధనలు మరింత ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది? ఏఐ మనిషికి ప్రత్యామ్నాయం కాగలదా? మనిషి మేధస్సుని మించగలదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మేధస్సుని మించగలదా? ఏఐతో లాభమెంత, నష్టమెంత? కృత్రిమ మేధ అసలు మేధను అంతం చేస్తుందా? ఏఐ భస్మాసుర హస్తంలా మారనుందా? టెక్నాలజీలో మార్పులు సహజమే. ఆ మార్పు మరింత ప్రయోజనంగా ఉంటే మంచిదే. కానీ అది కొత్త సమస్యలు తెచ్చే ప్రమాదం ఉంటే జాగ్రత్త పడాల్సిందే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ జరుగుతోన్న చర్చ ఇదే. కృత్రిమ మేధ చుట్టూ ఇప్పుడు ప్రపంచం తిరుగుతోంది. అన్ని రంగాల్లో ఇప్పటికే ప్రవేశించింది. అనేక రూపాల్లో ప్రపంచమంతా దీనిపై ఆధారపడి ఉంది. ఇప్పటికే ఏఐ లేకుండా నడవలేని వ్యవస్థలు అనేకం తయారయ్యాయి. ఇది ఎక్కడి వరకు పోతుందనేదే ఆందోళన కలిగిస్తోన్న అంశం. కృత్రిమ మేధ చివరకు అసలు మేధను అంతం చేస్తుందా అనే ప్రశ్న ఒకటైతే, మనిషి మేధస్సుకి కృత్రిమ మేధ ప్రత్యామ్నాయం కాగలదా అనేది మరో ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచం ఎంతవరకు వినియోగించుకోవాలో, ఎంతవరకు ఆధారపడాలో, దానికి ఎక్కడ చెక్ పెట్టాలో తేలకపోతే ఊహించని అనర్థాలు అనేకం ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ మధ్యే ఓ న్యూస్ ఛానల్ ఏఐ యాంకర్తో వార్తలు చదివించింది. కొత్తక వింత అన్నట్టు ఇప్పటికైతే ఇదో ప్రయోగంలా కనిపించొచ్చు. కానీ ఈ ఏడాది కొన్ని వేల ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పోయాయని మర్చిపోకూడదు. అసలు కరోనా కష్టకాలం, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, ఆర్థిక మాంద్యం అన్నీ కలిసి కంపెనీల లాభాలు తగ్గుతాయని టెన్షన్ పడుతూ ఉన్నాయి. నష్టాల భయంలో కూడా ఉన్నాయి. దీనికి ఉద్యోగుల్ని తీసేయడమే పరిష్కారంగా లక్షల్లో మ్యాన్ పవర్ని తగ్గించుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ఇంటికి పంపేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఇంటెల్, అమెజాన్ లాంటి టాప్ కంపెనీల నుండి స్టార్టప్ల వరకు ఇదే బాటలో ఉన్నాయి. దీనికి ఏఐ కూడా తోడైంది. మనిషి కంటే వేగంగా, యాక్యురేట్గా, సమర్థవంతంగా పనిచేసే ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాక ఇంకా ఉద్యోగులెందుకు అనుకుంటున్నాయి అనేక కంపెనీలు. పదుల సంఖ్యలో ఉద్యోగులు చేసే పనిని 4 ఏఐ మెషీన్లు అవలీలగా చేసేస్తాయని లెక్కలేసుకుంటున్నారు. ఉద్యోగాల కోత ఒక్కటే కాదు, ఓవరాల్గా మనిషి మెదడుకి అదే మనిషి తయారు చేసిన ఓ యంత్రం లేదా ఓ సాఫ్ట్వేర్ టూల్ ప్రత్యామ్నాయమవుతుందని నమ్మడమే ఇక్కడ సమస్య. ఈ పరిణామం ఇంకా ఎక్కడి వరకు పోతుందనేదే ఇప్పుడు మునుముందున్న సమస్య. అలాగని ఏఐతో ప్రయోజనాలు లేవని కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో రంగాల్లో మన పని సులువు చేసింది. మనిషి చేయలేని ఎన్నో పనులు చేస్తోంది. ఇందుగలదందు లేదన్నట్టు ఏఐ అన్ని చోట్లా ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా మన పక్కనే ఉంటోంది. అనేక మెషీన్లు, డివైజ్లు, సర్వీసులు ఏఐ ఆధారంగా పనిచేస్తున్నాయి. మామూలు కంటే అనేక రెట్ల విలువైన పని చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఏఐ ప్రమేయం లేని రంగం లేదు. ఉదయాన్నే లేచి మొబైల్ తీస్తాం. ఆ తర్వాత సోషల్ మీడియా సైట్లు, యాప్లు ఓపెన్ చేస్తాం. ఫోన్ అన్లాక్ అయిన దగ్గర నుండి ఫేస్బుక్లో కనిపించే పోస్టుల వరకు ప్రతి చోట పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అంతెందుకు, మనకు ఏ అనుమానం వచ్చినా గూగుల్ తల్లిని అడిగేస్తాం. అది పనిచేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. ఇక మనం వాడే సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ ఏఐతోనే పనిచేస్తాయి. ఆఫీస్కి వెళ్లేటప్పుడు తక్కువ ట్రాఫిక్ ఉన్న దారి కోసం జీపీఎస్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటాం. ఇది కూడా క్షణాల్లో సరైన దారి చూపిస్తుంది. అమెరికా, యూరప్ దేశాల్లో ఏకంగా డ్రైవర్ లేని కార్లే తిరుగుతున్నాయి. వీటన్నింటిలో పనిచేసేది కూడా కృత్రిమ మేధస్సే. మన ఇంట్లో స్మార్ట్ టీవీ, ఫ్రిడ్జ్, ఫోన్, కిచెన్ ఉన్నాయంటే, అసలు ఇల్లే స్మార్ట్ అయిందంటే దాని వెనక పనిచేస్తోన్న టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఆలోచిస్తే ఇంటెలిజెన్స్, యంత్రం ఆలోచిస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన లోకాన్ని మనకు తగ్గట్టు పర్సనలైజ్ చేసి, మన అవసరాలకు తగ్గట్టుగా మార్చి డబ్బు, సమయాన్ని ఆదా చేస్తుంది కృత్రిమ మేధ. యంత్రం ఆలోచించడమేంటి అనే ప్రశ్న దాటి ప్రపంచం చాలా దూరం వచ్చేసింది. అరచేతిలో మొబైల్ ఫోన్ కూడా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. అంటే కృత్రిమ మేధ ప్రపంచానికి కొత్త రంగులద్దిన మాట నిజం. ఎన్నో అసాధ్యాలను ఇది సుసాధ్యం చేసింది. వైద్య రంగంలో అనేక రకాలుగా ఉపయోగపడుతోంది. రోగ నిర్ధారణ నుండి
ముందస్తు అలర్ట్ల నుండి ఆపరేషన్ల వరకు అనేక చోట్ల పనికొస్తోంది. ఏఐ ఆఖరికి ప్రమాదకర రోగాలకు మందులు కూడా కనిపెడుతోందంటే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు దాదాపుగా పెద్ద హాస్పిటల్స్లో చాలా చోట్ల రోబోలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. యంత్రం కనిపెట్టడమే ఓ విప్లవం అనుకుంటే ఇప్పుడు ఏఐతో అనుసంధానమైన యంత్రాలు అవసరంగా మారిపోతున్నాయి. మనిషి ఆపరేట్ చేయాల్సిన మామూలు యంత్రాలకు విలువ లేకుండా పోతోంది. ఈ కామర్స్ మొత్తం ఏఐతోనే నడుస్తోంది. ఫ్యాక్టరీల్లో క్వాలిటీ కంట్రోల్ నుండి బరువులెత్తడం వరకు ఏఐతో పనిచేసే యంత్రాలే కీలకంగా మారుతున్నాయి. కార్ల ఫ్యాక్టరీలో వెల్డింగ్, అసెంబ్లింగ్తో మొదలుపెట్టి పెయింటింగ్ వరకు అంతా ఇలాంటి యంత్రాలే చేస్తాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో వేగంగా లావాదేవీలు జరగడంలో ఏఐదే కీలక పాత్ర. పెట్టుబడుల రంగంలో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల్లో రోబో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆఖరికి వ్యవసాయంలో కూడా ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఏఐతో సాధ్యమైంది. విదేశాల్లో ఇప్పటికే యంత్రాలు మనిషి అవసరం లేకుండా వాటంతటవే నాట్లు వేస్తున్నాయి, నీళ్లు పెడుతున్నాయి, కలుపు తీస్తున్నాయి. ఆఖరికి విమానాలు కూడా ఏఐతోనే నడుస్తున్నాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో కనిపించే పాజిటివ్ సైడ్. కానీ ఇక్కడితో ఆగడం లేదు. మరింత మార్పు వస్తోంది. మరింత సౌకర్యం, మరింత సౌలభ్యం కోసం పాకులాడుతున్నారు. అదే మనిషిని ఎక్కడి వరకు తీసుకెళ్తుందనేది ఇప్పుడు మొదలైన ఆందోళన. ఏ మార్పైనా అవసరానికి మించి ఉంటే వినాశనానికే దారితీస్తుంది. మరి ఏఐ కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుందా? అంటే ఏనాటికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి ప్రత్యామ్నాయం కాగలదా? మనిషి మేధస్సుని ఏఐ మించగలదా అనేదే ఇప్పుడు ఎదురవుతోన్న ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పనులు చేస్తుంది. మనిషి చేయలేని పనులు కూడా చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనిషికి ప్రత్యామ్నాయం అవుతుందా అనేదే ప్రశ్న. ఎందుకంటే ఎంత స్మార్ట్ యంత్రమైనా దానికి అనేక పరిమితులుంటాయి. కొన్ని పనులు చాలా బెటర్గా చేయగలిగినప్పటికీ మనిషి మేధస్సు ముందు నిలబడటం కష్టమేనా? ఏఐ నిస్సందేహంగా చాలా పనులు మనిషి కంటే మెరుగ్గా చేయగలదు. కానీ ఏఐ అన్ని పనులు చేయలేదు. దానికి లిమిటేషన్లు కూడా చాలా ఉన్నాయి. ఏం చేసినా ఎంత చేసినా మనిషికి ఒక మెషిన్ ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. సింపుల్గా చెప్పుకుంటే యంత్రం మనిషి చెప్పిన పని చేస్తుంది. మరో 4 అడుగులు ముందుకేసి అనేకానేక సాధ్యాసాధ్యాలను అంచనా వేసి మెరుగైన నిర్ణయాలను కూడా క్షణాల్లో తీసుకుంటుంది. కానీ ఎంత ఏఐ మెషిన్ అయినా అది చివరికి ఓ యంత్రం మాత్రమే. ఓ సాఫ్ట్వేర్ కోడ్ ఆధారంగా పనిచేసే టూల్ మాత్రమే. దానికి మనిషికే సొంతమైన భావోద్వేగాలు ఉండవు. సాటి మనిషితో సున్నితంగా వ్యవహరించే మానవీయ కోణం ఉండదు. అలాంటి ఏఐని ఇప్పుడు మనిషికి ప్రత్యామ్నాయంగా భావించడమే ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మధ్య ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు పోయాయి. దీనికి 2 కారణాలు చెబుతున్నాయి కంపెనీలు. 1 వ్యాపారాలకు గడ్డు కాలం, 2 ఏఐ వినియోగం. రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఫుల్ టైం ఉద్యోగుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోడ్డున పడేస్తుందన్న అంచనాలున్నాయి. మన దేశ జనాభా 140 కోట్లు దాటింది. ఇందులో సగం కంటే ఎక్కువ యువతే. అంటే మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశం మనది. ఇలాంటి చోట్ల ఏఐని నెత్తిన పెట్టుకుంటే జనమంతా ఏం చేయాలి? జనంతో పని చేయించుకొని సంపదను సృష్టించాల్సిన చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రోత్సహిస్తే ఇన్ని కోట్ల జనం ఏం కావాలి? ఏ పని చేయాలి? ఏం తినాలి? ఊహించడానికి కూడా భయం వేసే అంశం ఇది. తన చుట్టూ ఉన్న ప్రపంచం మనిషి గుప్పిట్లో ఉన్నంత వరకే మానవజాతి ఆధిపత్యం నిలుస్తుంది. మనిషి మెదడు కోటాను కోట్ల న్యూరాన్లతో పనిచేసే ఓ అద్భుతం. శారీరక మేధోశ్రమలను మేళవించి ప్రపంచాన్ని సౌకర్యవంతంగా భద్రంగా మార్చుకుంది. మనిషికి సహజసిద్ధమైన సృజనాత్మకత ఉంది. అది కలలు కంటుంది. ఆ కలల్ని నెరవేర్చుకునేందుకు శ్రమిస్తుంది. మనిషి సంతోషాన్ని, బాధను, దుఃఖాన్ని అనుభవించగలడు. ఇలాంటి భావోద్వేగాలే లోకాన్ని నడిపిస్తున్నాయి. ఇవన్నీ ఓ యంత్రానికి అసాధ్యం. దీన్ని కొన్ని పరిమితుల్లో నిలుపుకుంటే, కళ్ళెం మన చేతుల్లో ఉంచుకుంటే భద్రంగా ఉంటాం. లేదంటే ఆ రోజే మనిషి పతనం మొదలవుతుంది. ప్రపంచం మీద మనిషి గ్రిప్ దాటితే రిస్క్ తప్పదు. మానవ మెదడు ఆలోచించినంతగా యంత్రం ఎప్పుడూ ఆలోచించలేదు. క్రియేటివిటీలో ఎప్పటికీ ఏఐ ప్రత్యామ్నాయం కాదు. ఈ మధ్య వచ్చిన చాట్ జీపీటీ సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే అనేక అభ్యంతరాలున్నాయి. మరోవైపు కాపీరైట్స్ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు. ఈ టూల్ విద్యార్థుల చేతుల్లో పడితే తీవ్ర దుష్పరిణామాలు తప్పవని అభిప్రాయపడుతున్నారు. చాలా దేశాలు, యూనివర్సిటీలు దీన్ని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నాయనే వార్తలొచ్చాయి.
చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్తో ఉపయోగాలు ఉన్నమాట నిజం. కానీ ఇదంతా ఎక్కడ ఆగుతుందనేదే ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే స్కూల్ పిల్లల మెదళ్లు నాశనమవుతున్నాయి. మొబైళ్లు, వీడియో గేమ్లతో ఆలోచనా శక్తి నశిస్తోంది. యంత్రాల్లా మారిపోతున్నారు. చైతన్యరహితంగా మిగిలిపోతున్నారు. ఇప్పుడీ పరిశోధనలు మరింత పెరిగితే కొందరికి పేరు రావచ్చు, కొన్ని కంపెనీలకు డబ్బులు రావచ్చు. కానీ కోట్లాది ప్రజలు దీనికి బలవడం ఖాయం. మనిషి మెదడుకి ప్రత్యామ్నాయంగా తయారు చేసుకునే ప్రతి టూల్ అంతిమంగా మనిషికే నష్టంగా మారే ప్రమాదం కలిగించడం ఖాయం. ఏ యంత్రమైనా మనం అడిగింది చేయాలి, అడిగినంత వరకే చేయాలి. కానీ మన మనసులో ఏముందో, మన మాటల్లో ఏ అంతరార్థం ఉందో వెతికే శక్తితో పాటు మనకు కావలసినవి, అవసరం లేనివన్నింటినీ చేసే శక్తిని సంపాదించుకుంటున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న యంత్రాలు. ఇనుములో హృదయం మొలిచేనే అని రోబో సినిమాలో ఓ పాట ఉంది. అది సినిమా వరకే అయితే పర్వాలేదు, కానీ బయట కూడా జరిగితే దానికి సొంత ఆలోచన, సొంత ప్రాధాన్యతలు, నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటే అది ప్రమాదంగా మారే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. స్టీఫెన్ హాకింగ్ నుంచి ఎలాన్ మస్క్ వరకు అనేక మంది సైంటిస్టులు ఇప్పటికే కృత్రిమ మేధస్సు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల మానవజాతి మనుగడకే ముప్పు రావచ్చన్నారు. ఇప్పటికైతే రోబోలు స్వీయ అవగాహన పెంచుకోకపోయినా వాటికి ఇస్తున్న లక్ష్యాలను అందుకునేందుకు చాలా సమర్థంగా పనిచేస్తున్నాయి. అంటే వాటికి తప్పుడు లక్ష్యాలు ఇస్తే జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు అనేదే సైంటిస్టుల వాదన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ భవిష్యత్తులో మానవజాతి మనుగడకే ముప్పుగా మారే ఛాన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ మానవజాతిని అంతం చేయగలదని హెచ్చరిస్తున్నారు. చాలా హాలీవుడ్ సినిమాల్లో యంత్రాలకు అనుకోకుండా తెలివితేటలు వచ్చేస్తాయి. ఆ యంత్రాలు మనుషులపై పగబట్టి అంతం చేయాలనుకుంటాయి. ఓ కథగా ఇది థ్రిల్లింగ్గా అనిపించవచ్చు, కానీ ఇదే మన ఫ్యూచర్ అవుతుందంటే జాగ్రత్త పడాల్సిందే. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే యంత్రాలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో జీనీలా ఉండాలి. మనం అడిగినప్పుడు చేయాలి తప్ప వాటికవే చేసేలా ఉండకూడదు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఒకవేళ ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది అందుబాటులోకి వస్తే అది మానవజాతి మనుగడకే ముప్పుగా మారుతుంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలో వాడుతున్న కోడింగ్, అనుసరిస్తున్న గైడ్లైన్స్ ప్రకారం రోబోలు మనుషులకు ఎలాంటి హాని చేయలేవు. మనుషులు వాటికి హాని చేసినా సరే తిరిగి రోబోలు మనుషులకు హాని చేయని విధంగానే ప్రస్తుతం వాటిని రూపొందిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఈ రూల్స్ మారిపోవచ్చు. ఏఐ టూల్స్ని ఉపయోగించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ అదే సర్వస్వంగా, అదే మనిషికి ప్రత్యామ్నాయంగా భావించడం మాత్రం సరైన విషయం కాదు. ఏ రకంగా చూసినా మనిషికి ఉండే సృజనాత్మకతకు ఓ స్మార్ట్ యంత్రం ప్రత్యామ్నాయం కాదు. ప్రపంచాన్ని మరింత భద్రంగా, సౌలభ్యంగా మార్చుకునేందుకు సాంకేతికతను వినియోగించుకోవాల్సిందే. అదే సమయంలో టెక్నాలజీ మనిషి పాలిట భస్మాసుర హస్తంగా మారే ప్రమాదాన్ని గుర్తించకపోవడం ప్రమాదకరం. సాంకేతిక అభివృద్ధి అనేక మార్పులు తెచ్చింది. అన్ని మార్పులు ఆహ్వానించదగ్గవేనా అనేది మనిషి తేల్చుకోవాలి. భావోద్వేగాలు లేని యంత్రం చేతికి పనులన్నీ అప్పగించి మనిషి ఏం చేయాలి? శారీరక, మేధో శ్రమలతో లోకం నడుస్తున్నప్పుడు ఆ రెండింటికి దూరమైన మనిషి చేసేదేంటి? చివరికి ఏఏ యంత్రాలు మనిషిపైనే పట్టు సాధిస్తే ఆదుకునేదెవరు? ఏ మార్పైనా ఓ పరిధి వరకు మంచిదే, కానీ అతిగా జరిగితే అనర్థం తప్పదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ఇదే చర్చ నడుస్తోంది. ఏఐ మనిషి సృజనాత్మకతకు ప్రత్యామ్నాయం కాదనేది ఎంత నిజమో, అది మనుషుల క్రియేటివిటీని అంతం చేసే ప్రమాదం ఉందనేది కూడా అంతే నిజం. గూగుల్ రావటంతో ఏ అంశాన్ని బ్రెయిన్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దేన్ని గుర్తుంచుకోవాల్సిన పని లేకుండా సెకండ్లో అవసరమైన సమాచారం మొత్తం వెతికి పెడుతోంది గూగుల్. ఇది కృత్రిమ మేధ ఆధారంగానే పనిచేస్తోంది. ఇక చాట్ జీపీటీ సంగతి మరోలా ఉంది. ఇది తీసుకురానున్న మార్పులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆ మధ్య అమెరికాలో ఓ జడ్జి తీర్పు ఇవ్వడానికి చాట్ జీపీటీ సలహా తీసుకున్నాడట. గూగుల్ వెబ్ పేజీల్లో స్టోర్ అయిన సమాచారాన్ని మాత్రమే వెతికి తీస్తే చాట్ జీపీటీ మనుషుల మెదడునే అనుకరిస్తోంది. అంటే ఓ అంశంపై 4 మాటలు చెప్పమంటే క్షణాల్లో సమాచారం ఇస్తోంది. ఆఖరికి కోడింగ్ కూడా చేస్తోంది, పోయిట్రీ రాస్తోంది, కఠినమైన పరీక్షలు కూడా రాసే సత్తా దానికి వచ్చేసింది. ఈ లెక్కన చూస్తే కృత్రిమ మేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు. మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి. అలాంటప్పుడు మనిషి ఏం చెయ్యాలి అనేది ఒక ప్రశ్న అయితే, ఈ యంత్రాలు చేసే పని ఎక్కడ ఆగుతుందనేది మరో ఆందోళన. మామూలుగా అయితే యంత్రాలు మనకి బదులుగా, మనకంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి. కాబట్టి పనులన్నీ వాటికి అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లాంటి చోట్ల
అవసరమైన పనులు చేసుకోవాలన్నది కొందరి సూచన. కానీ ఇది సరైందేనా? మనిషి మెదడుకి ప్రత్యామ్నాయం ఉందా? మనిషి ఆలోచనా శక్తి, మెదడుకున్న అసాధారణ సామర్థ్యమే ఇప్పుడు చూస్తున్న సమస్త సౌకర్యాలను సృష్టించింది. అది ఎంతవరకు వచ్చిందంటే తనలాగా ఆలోచించే సామర్థ్యం ఉన్న యంత్రాలను తయారు చేసే వరకు. ఇలాంటి యంత్రాలకు అలవాటైన మనుషులు ఆలోచించడం మానేస్తే, శ్రమకు చెమట చిందించడానికి వెనకాడితే అన్ని సందర్భాల్లో స్మార్ట్ లోకం మనిషిని ఆదుకుంటుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే. శరవేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆందోళనలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏఐ విజృంభణతో భవిష్యత్తులో సమాజానికి పొంచి ఉన్న ముప్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏఐ ప్రయోగాలు ఆపాలని పిలుపునిచ్చిన బహిరంగ లేఖపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో పాటు 1000 మందికి పైగా టెక్ రంగంలోని నిపుణులు ఈ మధ్య సంతకాలు కూడా చేశారు. ఏఐ వ్యవస్థల అభివృద్ధిని తగ్గించకపోతే ప్రమాదాలు తప్పవన్న అంచనాకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఏ వ్యవస్థ అయినా ప్రపంచానికి ఎంతవరకు అవసరం, దాన్ని ఎక్కడ నియంత్రించాలి, ఎలా నియంత్రించాలనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. టెక్నాలజీని మనిషి ఆపరేట్ చేయాలి, కానీ మనిషి మేధస్సుని టెక్నాలజీ కంట్రోల్ చేస్తే అది వినాశనమే. సింపుల్గా చెబితే, మషీన్లకు సొంతంగా ఆలోచించే తెలివి వస్తే, అలాంటి వాటిపైనే మనం ఆధారపడితే అప్పుడు మనిషి ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఈ భయాలతోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలకు చెక్ పెట్టాలనే వాదనలు పెరిగాయి. ఉపయోగించని ఏ అవయవమైనా చివరికి నామమాత్రంగా మిగులుతుందని సైన్స్ చెబుతోంది. కృత్రిమ మీదకు అలవాటైన మనుషులు ఆలోచించడం మానేస్తే ఎలా? మనిషి మెదడుకి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం లేదు. మనం యంత్రాన్ని వాడుకోవాలి, అది మనల్ని కంట్రోల్ చేయకూడదు. టెక్నాలజీ రెండంచుల కత్తి అనేది పాత మాట. అతిగా ముందుకెళ్లిన తర్వాత ఆ టెక్నాలజీ బలి తీసుకునే కత్తి తప్ప ఉపయోగించుకునే సాధనం ఎంత మాత్రం కాదని సైంటిస్టులు అంటున్నారు. మనిషి కష్టపడుతుంటేనే మెదడు పనిచేస్తుంది, శరీరం శక్తిని నిలుపుకుంటుంది. అప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదించగలుగుతాడు. అంతేకాని కృత్రిమ మేధ ఆస్వాదించలేదు, మనిషికి బదులుగా అనుభూతి చెందలేదు, పునరుత్పత్తి చేయలేదు. అలాంటి ఎన్నో పరిమితులున్న ఏఐ టూల్స్కి తనకు తాను అప్పజెప్పుకుంటే మనిషి తన పతనాన్ని తాను కొని తెచ్చుకున్నట్లే. అంటే అందులో సందేహం అవసరం లేదు. ఎక్కడి నుంచో ఏలియన్లు వస్తారని, మరో గ్రహం నుంచి ముప్పు ఉంటుందని హాలీవుడ్ సినిమాలు చెబుతూ ఉంటాయి. కృత్రిమ మేధని సరైన దారిలో, అవసరమైన పరిధుల్లో ఉంచకపోతే భూమి మీద మనిషికి వేరే శత్రువు అవసరం లేదు. దారి తప్పిన కృత్రిమ మేధను నియంత్రించడానికి మళ్లీ ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో ఊహకు కూడా అందని విషయం. నిప్పు, విద్యుత్, కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా కొన్ని పరిధుల్లో ఉపయోగించుకుంటేనే ప్రయోజనం. అది దాటితే వినాశనం తప్పదని గుర్తుంచుకోవాలి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.